హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. నా పేరు రేఖ. నేను మీ ముందుకి ఇంకొక రీడింగ్ తీసుకొచ్చాను. ఇదేంటంటే మీ పర్సన్ యొక్క డీప్ డార్క్ ఫీలింగ్స్ అనమాట. సో ఇదేంటంటే వాళ్ళు మీ గురించి అసలు ఏమనుకుంటున్నారు, ఏం ఆలోచిస్తున్నారు, అది ఒక్కోసారి పాజిటివ్ అవ్వచ్చు, ఒక్కోసారి నెగిటివ్ అవ్వచ్చు. సో ఏది మీకు వర్తిస్తే అది మాత్రం తీసుకోండి, ఓకేనా? సో ఇది వచ్చేసి మీ పేరు ప్రకారంగా పెడతాను. మీ పేరు బట్టి మీరు చూసుకోండి ఈ రీడింగ్ అనేది. సో ఖచ్చితంగా మీకు రెజనేట్ అవుతుంది, సరేనా? సో మీ పేరు ఏ లెటర్తో అనేది స్టార్ట్ అవుతుందో, సపోజ్ అనిత అంటే ఏతో స్టార్ట్ అవుతుంది, సుభద్ర అంటే ఎస్తో స్టార్ట్ అవుతుంది. సో అలాగా మీ పేరు ఫస్ట్ లెటర్ బట్టి మీరు ఈ రీడింగ్ అనేది చూస్తే కనుక మీ పర్సన్ యొక్క డీప్ డార్క్ ఫీలింగ్స్ మీ గురించి ఎలా ఉన్నాయనేది తెలుస్తుంది అనమాట. ఫైల్ నెంబర్ 1 వచ్చేసి ఏ నుంచి ఎం వరకు అండి. ABCDEFGHIJKLM వరకు అనమాట. సో సెకండ్ ఫైల్ వచ్చేసి ఎన్ నుంచి జెడ్ వరకు, అదేంటంటే NOPQRSTUVWXYZ. సో ఈ రెండు ఫైల్స్లో ఏదో ఒక ఫైల్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి, దాన్ని బట్టి మీ రీడింగ్ అనేది ఉంటుంది, ఓకేనా? సో రేపటి నుంచి నా డిస్కౌంటెడ్ రీడింగ్స్ అనేవి స్టార్ట్ అవబోతున్నాయి. 500 రూపీస్కి 3 క్వశ్చన్స్ అడగచ్చు. నేను 10 మినిట్స్ వీడియో అనేది మీకు వాట్సాప్లో సెండ్ చేస్తాను, ఓకే? సో ఆల్రెడీ కొంతమంది నిన్నటి నుంచే స్టార్ట్ చేశారు. నేను రీడింగ్స్ అనేది ఒకరొకరుగా పంపిస్తాను. కొంచెం పేషెన్స్ అనేది ఉండాలి, కొంచెం వెయిట్ చేయండి. ఎందుకంటే ఒక్కసారిగా అంతమంది పంపిస్తే అన్ని రీడింగ్స్ చేయలేను కదా. ప్లస్ నాకు టారో కోర్స్ అనేది కూడా ఉంది. అన్నీ ప్యారలల్గా నేను అన్ని చూసుకోవాలి కాబట్టి కొంచెము వెయిట్ చేయండి. సరే, లెట్ us స్టార్ట్ ది రీడింగ్. అలాగే నా ఆస్ట్రో ఛానల్ని కూడా మీరు అందరూ ఆదరిస్తున్నందుకు పేరు పేరున ధన్యవాదాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైల్ నెంబర్ 1 నేను షఫుల్ చేసినప్పుడు మీ పర్సన్ని తలుచుకోండి. వాళ్ళు మీతో గడిపిన మంచి మెమరీస్ అనేది గుర్తు తెచ్చుకోండి. సో మీ ఎనర్జీ ఎలా ఉంది, వాళ్ళ ఎనర్జీ ఎలా ఉందనేది చూద్దాం. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్, నా వ్యూవర్ ప్రస్తుతానికి ఏ ఎనర్జీలో ఉన్నారు? జస్టిస్. అండ్ వాళ్ళ పర్సన్ ఏ ఎనర్జీలో ఉన్నారు? ద హియరఫెంట్. ఓకే, సో యాక్చువల్లీ ఏంటంటే మీరిద్దరూ కూడా పాజిటివ్ ఎనర్జీలోనే ఉన్నారని చెప్పచ్చు. మీరేంటంటే ఒక న్యాయం అనేది కోరుకుంటున్నారు. ఈ కనెక్షన్లో మీకు ఏదైనా అన్యాయం జరిగిందా, లేదంటే ఈ వ్యక్తి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారా, లేదంటే మాట్లాడుకోవడం మానేశారా, సో ఇద్దరు సెపరేషన్లో ఉన్నారా, మీకు ఏంటంటే ఒక బ్యాలెన్స్ అనేది కావాలి, మళ్ళీ మేమిద్దరం మామూలుగా మాట్లాడుకోవాలి, మేమిద్దరం కలవాలి, మా ఇద్దరికి రీయూనియన్ అనేది జరగాలి, మేమిద్దరము ఒకటిగా ఉండాలి, నాకు ఒక న్యాయం కావాలి అన్నట్టుగా మీరైతే కోరుకుంటున్నారు, దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. సో ఆ వ్యక్తి, మీ పర్సన్ ఎలా ఆలోచిస్తున్నారు? మీ పర్సన్ ఏంటంటే ఒక మ్యారేజ్, కమిట్మెంట్, ఒక స్టెబిలిటీ అనేది ఈ కనెక్షన్ నుంచి కోరుకుంటున్నారు. సో ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా అయ్యే అవకాశం ఉంది, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ కూడా అయ్యే అవకాశం ఉంది. ఒకరు డివోర్స్డ్, ఒకరు మ్యారీడ్ అవ్వచ్చు. సో ఒకరు సింగిల్, ఇంకొకరు మ్యారీడ్ అవ్వచ్చు. సో అలాగా నాకు ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా కనిపిస్తూ ఉంది. సో వాళ్ళకి ఏంటంటే ఒక కమిట్మెంట్, మ్యారేజ్, స్టెబిలిటీ ఇవన్నీ కూడా వాళ్ళు కోరుకుంటున్నారు. సో పాజిటివ్గానే ఉన్నాయి. ఇద్దరు ఎనర్జీస్ అయితే ప్రస్తుతానికి నెగిటివ్గా లేవు, డార్క్ ఎనర్జీస్ లేవు, పాజిటివ్గానే ఉన్నాయి. సో చూద్దాము వాళ్ళు డీప్ డార్క్ ఫీలింగ్స్ ఏంటి మీ పట్ల. మీ పర్సన్ యొక్క డీప్ డార్క్ ఫీలింగ్స్ ఏంటి? నేను స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. మా వ్యూవర్ యొక్క పర్సన్ వాళ్ళ డీప్ డార్క్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్ పట్ల? సో ఎవరైతే ఫైల్ నెంబర్ 1 చూస్ చేసుకున్నారో, సో వాళ్ళ పర్సన్ వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారో, వాళ్ళ డీప్ డార్క్ ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళ డీప్ డార్క్ ఫీలింగ్స్ ఏంటి, మాకు ఈ 2 విషయాలు క్లారిటీ ఇవ్వండి స్పిరిట్స్ అండ్ ఏంజల్స్. పేజ్ ఆఫ్ సోర్డ్స్, 2 ఆఫ్ పెంటికల్స్, 6 ఆఫ్ పెంటికల్స్. ఓకే, సో ఈ వ్యక్తి మిమ్మల్ని అయితే ఒకవేళ మీరు అనుకుంటున్నారు వీళ్ళు నన్ను వదిలేశారు, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు, లేదంటే నాతో సరిగా ఉండట్లేదు, నాతో మాట్లాడట్లేదు అని కనుక మీరు ఫీల్ అవుతూ ఉంటే కనుక, సో వాళ్ళైతే మిమ్మల్ని వదలలేదండి. వాళ్ళు మిమ్మల్ని చూస్తూనే ఉన్నారు, ఒక స్టాక్ చేస్తూనే ఉన్నారు, మీ గురించి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేస్తున్నారు.
ఒక సోషల్ మీడియా కానీ లేదంటే ఎటువంటి ప్లాట్ఫామ్స్లో అయినా మీరు ఎలాగ పోస్ట్ చేస్తున్నారు, మీ ఫొటోస్ మీ పోస్ట్లు ఎలా ఉన్నాయి, మీ స్టోరీస్ ఎలా ఉన్నాయి అనేవన్నీ విషయాలు కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. వేరే వాళ్ళను కూడా అడిగి మీ గురించిన ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే కొంచెం ఇమ్మెచ్యూర్డ్ ఎనర్జీలో ఉన్నారు, ఏదో మీ గురించి తెలుసుకోవాలి అనే ఆలోచనలో ఉన్నారు. యాక్షన్ అయితే తీసుకునే పరిస్థితిలో అయితే వాళ్ళు లేరు. అయితే వాళ్ళు ఏదో 2 విషయాలతో అయితే జగులు చేస్తున్నారు. వాళ్ళ లైఫ్లో బ్యాలెన్స్ అనేది లేదండి. సో అది మీరు వేరే పర్సన్ అయి ఉండొచ్చు, లేదంటే వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్ పర్సనల్ లైఫ్ అవ్వచ్చు. వాళ్ళ లైఫ్లో అయితే బ్యాలెన్స్ అనేది లేదు ప్రస్తుతానికి. సో వాళ్ళు ఒక్కసారిగా చాలా విషయాలు అనేది వాళ్ళు హ్యాండిల్ చేయాల్సి రావటం వల్ల వాళ్ళు బిజీగా ఉన్నారు. కాకపోతే ఓవరాల్గా చెప్పాలంటే మీతో ఒక ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది కోరుకుంటున్నారు, బ్యాలెన్స్ అనేది కోరుకుంటున్నారు. ఇద్దరూ కలిసి ఒకే మాట మీద ఉండాలి, అంటే ఇద్దరికి ఒకరికొకరు టైం స్పెండ్ చేయాలి అనేసి రెస్పెక్ట్ ఇవ్వాలి. సో ఏదైనా సరే మ్యూచువల్గా ఉండాలి. అది లవ్ కానీ రెస్పెక్ట్ కానీ టైం కానీ అటెన్షన్ కానీ ఏదైతేనో కూడా మ్యూచువల్గా ఉండాలి. ఓన్లీ వన్ సైడెడ్ అనేది ఉండకూడదు అనేది వాళ్ళు అయితే ఖచ్చితంగా నమ్ముతున్నారు. ప్లస్ మీకు ఏదైనా ఒక ఫైనాన్షియల్గా సహాయం అవసరమై ఉంటే అది కూడా చేయటానికనే సిద్ధంగా ఉన్నారు, ఆలోచిస్తున్నారు. సో ఇప్పుడు మనము డీప్ డార్క్ ఫీలింగ్స్ చూద్దాము. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్, మా వ్యూవర్ యొక్క పర్సన్ డీప్ డార్క్ ఫీలింగ్స్ ఏంటి? మా వ్యూవర్ యొక్క పర్సన్ డీప్ డార్క్ ఫీలింగ్స్ ఏంటి? 10 ఆఫ్ సోర్డ్స్, 8 ఆఫ్ పెంటికల్స్, 9 ఆఫ్ కప్స్. వాళ్ళ డీప్ డార్క్ ఫీలింగ్స్ ఏంటంటే ఇంకా ఈ కనెక్షన్ అనేది ఎండ్ అయిపోయింది, ఇంకా మేమిద్దరం కలవడానికి వీలు లేదు. ఒక పెయిన్ అనేది వాళ్ళు ఫీల్ అవుతున్నారండి లోపల. ఒక చీటింగ్ జరిగింది, ఒక బిట్రేయల్ జరిగింది అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో ఈ కనెక్షన్ ఎండ్ అవ్వడానికి కారణం మీరే అన్నట్టుగా వాళ్ళు మీపైనే ఒక దోషం అనేది, నేరారోపణ అనేది చేస్తున్నారు. సో మరి మీరు ఇద్దరి మధ్యలో ఏం జరిగింది అనేది ఇక్కడ అంత క్లియర్గా లేదు. ఎందుకంటే ఇక్కడ థర్డ్ పార్టీ అనేది ఉంది, కానీ ఆ థర్డ్ పార్టీ మీ సైడ్ నుంచా వాళ్ళ సైడ్ నుంచా అనేది మీకు తెలుస్తుంది. సో వాళ్ళు ఏంటంటే ఈ కనెక్షన్ అనేది చాలా, అంటే ఒకసారి కాదనమాట, చాలాసార్లు మీరు దెబ్బలు అనేది తిన్నారు. అంటే ఏంటంటే ఒకరిపై ఒకరికి నమ్మకం లేకపోవటము, ఒకరినొకరు బ్లేమ్ చేసుకోవడము, రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవటము, ఇలాగా ఎన్నో జరిగాయి అనమాట. సో వాళ్ళు ఏమంటున్నారంటే నేను ఎన్నిసార్లు నీకు అవకాశం ఇస్తేను కూడా నువ్వు మళ్ళీ తిరిగి అదే తప్పు రిపీట్ చేస్తున్నావు అనేసి వాళ్ళు దానివల్ల ఈ కనెక్షన్ ఎండ్ అయిపోయింది. అంటే మీరు చేసే తప్పుల వల్ల ఈ కనెక్షన్ అనేది ఎండ్ అయిపోయింది అనేసి వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ప్లస్ వాళ్ళకి ఎక్కడో తన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా మీరు వాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, మీరు వాళ్ళని పట్టించుకోవట్లేదు అన్నట్టుగా కూడా వాళ్ళకి ఫీలింగ్ అనేది ఉంది డీప్ డార్క్గాను. సో వాళ్ళకి ఏంటంటే నేను బాగా కష్టపడి నేను డబ్బులు సంపాదించాలి, ఫైనాన్షియల్ స్టెబిలిటీ తెచ్చుకుంటే మళ్ళీ అన్నీ సెట్ అవుతాయి అన్నట్టుగా. సో వాళ్ళు మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా వాళ్ళ జాబ్ పైన, వాళ్ళ బిజినెస్ పైన పెడుతున్నారు ప్రస్తుతానికి. ఎందుకంటే దాని ద్వారా వాళ్ళకి మనీ, తద్వారా రెస్పెక్టు, ఒక పేరు ప్రతిష్ట అనేది వస్తాయి అనేసి వాళ్ళు చాలా ఒక ప్రాజెక్ట్ పైన, బిజినెస్ పైన వర్క్ చేస్తున్నారు. కాకపోతే వాళ్ళకి మనసులో తెలుసు మీరు వాళ్ళకి విష్ ఫుల్ఫిల్మెంట్, మీరు కలవడం అనేది అది ఒక కోఇన్సిడెన్స్ కాదు, ఇద్దరు ఇష్టపడే కలిశారు. ఎందుకంటే ఇద్దరికి ఒకరంటే ఒకరికి నచ్చింది. ఎస్పెషల్లీ మీ పర్సన్కి ఏంటంటే మీరు తను ఏదైతే కావాలనుకుంటున్నారో ఒక వ్యక్తిలో అవన్నీ మీలో ఉన్నాయి. సో మీరు దొరకడం అనేది వాళ్ళ అదృష్టం, ఒక విష్ అనేది ఫుల్ఫిల్ అయ్యింది అన్నట్టుగా వాళ్ళకైతే మనసులో ఉంది. కానీ మీ ఇద్దరి మధ్య ఏదో ఒకటి జరగడం, కొంతమందికి అయితే డివోర్స్ కూడా అయిపోయి ఉండొచ్చండి. అంటే ఏంటంటే మీ ఇద్దరికి సపరేషను, డివోర్స్ కూడా అయిపోయి ఉండొచ్చు. సో దానివల్ల ఏంటంటే వీళ్ళు చాలా పెయిన్ఫుల్గా ఉన్నారు, చాలా సాడ్గా ఉన్నారు. కానీ ఆ కాన్సన్ట్రేషను, ఆ పెయిన్ అంతా కూడా వాళ్ళ జాబ్ పైన, దానిపైన ఒక ఛాలెంజ్గా తీసుకొని చూస్తున్నారు. ఓకే, నాకు డబ్బులు లేవనే కదా నువ్వు నన్ను ఇలా చేసావు, లేదంటే నాకు ఏమీ లేదనే కదా నన్ను ఎంత చిన్న చూపు చూసావు అన్నట్టుగా వాళ్ళు తనపై తను వర్క్ చేసుకుంటున్నారు, చాలా కష్టపడి పనిచేస్తున్నారు, డబ్బులు అనేది సంపాదించడానికి ప్రయత్నిస్తున్నారు. సో చాలామంది అడగచ్చు అనమాట, మేడం
ఇది మీరు ఆపోజిట్ చెప్తున్నారు, యాక్చువల్లీ ఆ పర్సన్ నన్ను చీట్ చేశారు అనేసి. కానీ వాళ్ళు డీప్ డార్క్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయనేది నేను మీకు చెప్తున్నానండి. సో మీరు చూసే విధానం వేరే ఉండొచ్చు, వాళ్ళు చూసే విధానం వేరే ఉండొచ్చు. మీరు ఎవరితోనే తిరగడం వాళ్ళు చూసారా, లేదంటే మిమ్మల్ని పట్టుకున్నారా, లేదంటే మీరు ఏదన్నా చాటింగ్ చేయటం కానీ ఫోన్ కాల్లో మాట్లాడటం కానీ వేరే వాళ్ళతో వాళ్ళు విన్నారా. సో దానివల్ల అనేది ఈ కనెక్షన్ అనేది ఎండ్ అయిపోయింది అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో ఇంకా చూద్దాము. ఓకే, నా పైన నెంబర్ 1 వ్యూవర్స్ పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఎవరి గురించి అయితే వాళ్ళు ఈ రీడింగ్ చూస్తున్నారో, సో ఆ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, డీప్ డార్క్ ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్. ఏస్ ఆఫ్ కప్స్, ద హ్యాంగ్డ్ మ్యాన్, టెన్ ఆఫ్ పెంటికల్స్. ఓకే, సో మాటికి నాకు ఇక్కడ ఈ 10 ఆఫ్ పెంటికల్స్, హియరోఫెంట్ ఇవన్నీ వస్తుంది. సో కొంతమంది ఏంటంటే మీ ఫ్యామిలీ వాళ్ళ గురించి చూస్తున్నారు. ఫ్యామిలీ అంటే ఏంటంటే ఒక వైఫ్ హస్బెండ్ గురించి చూస్తున్నారు అనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళ కరెంట్ ఫీలింగ్స్ అయితే చాలా చాలా పాజిటివ్గా ఉన్నాయి. మీతో ఒక న్యూ బిగినింగ్ చెయ్యాలి, ఒక రొమాంటిక్ లవ్వింగ్ న్యూ బిగినింగ్ చెయ్యాలి అనేసి వాళ్ళ మనసులో ఉంది. కాకపోతే వాళ్ళు ఒక స్టక్ పొజిషన్లో ఉన్నారు. వాళ్ళు ఆలోచిస్తున్నారు, అసలు ఏంటి ఈ కనెక్షన్ కరెక్టా కాదా, ఈ వ్యక్తి నాకు కరెక్టా కాదా, పాస్ట్లో జరిగిన ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో సో దానివల్ల నేను ఈ వ్యక్తితో ప్రొసీడ్ అవ్వటం అనేది మంచిదా కాదా అన్నట్టుగా వాళ్ళు డీప్ థింకింగ్లో ఉన్నారు, ఆలోచిస్తున్నారు. ఒక దృష్టికోణం అనేది మార్చుకున్నారు. అంటే ఏంటంటే లవ్ ఈజ్ బ్లైండ్ అంటారు. సో ఎప్పుడు కూడా వాళ్ళు చాలా బ్లైండ్ ఫోల్డెడ్గా మిమ్మల్ని అనేది లవ్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు వాళ్ళు డిఫరెంట్గా థింక్ చేస్తున్నారు. సో అసలు ఎందువల్ల ఈ వ్యక్తి నా దగ్గరికి వచ్చారు, సో వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి ఏం అవసరం అన్నట్టుగా ఒక డిఫరెంట్ థాట్ ప్రాసెస్లో అయితే ఉన్నారు. సో దానివల్ల తనని తాను ఒక స్టక్ ఎనర్జీలో పెట్టుకున్నారు. దానివల్ల వాళ్ళకి ఒక ఎన్లైటన్మెంట్, మెచ్యూరిటీ, ఒక ఆలోచన అనేది, ఒక క్లారిటీ అనేది రావాలి అని వాళ్ళైతే కోరుకుంటున్నారు. కాకపోతే వాళ్ళకి మీతో ఒక ప్రేమ బంధము, ఒక మ్యారీడ్ రిలేషన్షిప్ అనేది కావాలి, మీతో లైఫ్ లాంగ్ ఉండాలి, ఒక ప్రాపర్టీస్ అన్నీ కొనుక్కోవాలి, పిల్లలు, వాళ్ళ పెద్దవారు అందరూ కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయాలి ఫ్యామిలీ లైఫ్ అనేది అయితే వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ అనమాట. కానీ డీప్ డార్క్ ఫీలింగ్స్ ఏంటి, కరెంట్ ఫీలింగ్స్ అంటే చాలా చాలా పాజిటివ్గా ఉన్నాయి. కానీ డీప్ డార్క్ ఫీలింగ్స్ ఏంటి, స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. డీప్ డార్క్ ఫీలింగ్స్ ఏంటి? ద ఎంపరర్, మెటీరియల్ వర్క్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్. సో డీప్ డార్క్ ఫీలింగ్స్ ఏంటంటే వాళ్ళు ఒక ఎంపరరు, ఒక క్వీన్ ఇక్కడ వచ్చాయంటే మీరు ఖచ్చితంగా ఒక వైఫ్ అండ్ హస్బెండ్గానే అనుకుంటున్నారండి వాళ్ళు మిమ్మల్ని. సో వాళ్ళు ఏంటంటే మీకు కొన్ని మంచి సలహాలు ఇస్తే కూడా మీరు తీసుకోవట్లేదు. కొంచెం ఈ వ్యక్తికి ఏంటంటే ప్రొటెక్టింగ్ నేచరు, చాలా ఏమంటారు, ఒక డామినేటింగ్ క్యారెక్టరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు చాలా కష్టపడి వాళ్ళు ఈ పొజిషన్లోకి వచ్చారు. ఆ క్రమంలో వాళ్ళు ఎంతో మందిని చూశారు. సో ఎవరు మంచి ఎవరు చెడ్డ అనేది చెప్పగలిగే ఒక మెచ్యూరిటీ లెవెల్ అయితే ఈ పర్సన్కి ఉంది. సో దానివల్ల మీకు చాలా సార్లు గైడ్ చేశారు, చాలాసార్లు అడ్వైస్ చేశారు, నువ్వు ఆ వ్యక్తికి దూరంగా ఉండు, వాళ్ళు మంచోళ్ళు కాదు, సో వాళ్ళతో నువ్వు ఫ్రెండ్షిప్ అనేది చెయ్యకు అనేసి కూడా చాలామందికి మీ పర్సన్ అనేది అడ్వైస్ ఇచ్చుంటారు. సో మీరు వినటం లేదు అన్నట్టుగా వాళ్ళైతే కొంచెము ఫీల్ అవుతున్నారు. ప్లస్ అది కాకుండా మీరు తిరిగి రివర్స్లో వాళ్ళని డామినేట్ చేయటము, లేదంటే అనుమానపడటము, నువ్వు వాళ్ళతో తిరగద్దు వీళ్ళతో తిరగద్దు అని రిస్ట్రిక్షన్స్ పెట్టడము, ఇవన్నీ కూడా వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది అనమాట. ప్లస్ అది కాకుండా మీతోని ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. మీతో ఒక కొలాబరేట్ చేసి మీరిద్దరూ కలిసి అందరూ కలిసికట్టుగా పనిచేసి గ్రో అవ్వాలి టుగెదర్ అని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళ డీప్ డార్క్ ఫీలింగ్స్ ఏంటంటే మీతో ఒక రీయూనియన్ అనొచ్చు, లేదంటే ఒక కలయిక అవ్వచ్చు, లేదంటే ఒక కలిసి ఒక ప్లానింగ్ చేసి ఏదైనా స్టార్ట్ చేసి గ్రో అవ్వటం అనొచ్చు, లేదంటే ఇద్దరూ కలిసి ఒక ఇల్లు కట్టుకోవడం అవ్వచ్చు. చాలా పాజిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయి. కానీ ఇక్కడెక్కడో థర్డ్ పార్టీ అనేది మాత్రం కనిపిస్తూ ఉంది.
సో వాళ్ళకి ఏంటంటే మీరంటే చాలా ఇష్టము, ఎందుకంటే మీకు ఒక మనీ ఉంది, మళ్ళా ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంది, అందం ఉంది, అణుకు ఉంది. ఏంటంటే మీరు ఎంత మంచి పొజిషన్లో ఉంటే కూడా కొంతమంది ఏంటంటే నా వ్యూవర్స్ జాబ్ హోల్డర్స్ కానీ బిజినెస్ చేస్తుండే వాళ్ళు కానీ అవ్వచ్చు. సో వాళ్ళు ఏంటంటే మీ కాన్ఫిడెన్స్ని, మీ శక్తిని కూడా చూసి వాళ్ళు చాలా అడ్మైర్ చేస్తున్నారు. మీరు ఎంత పైకి ఎదిగితేనో కూడా మీరు డౌన్ టు అర్త్ ఉన్నారు అనేసి మీ గురించిన పాజిటివ్ ఫీలింగ్స్ అనేవి వాళ్ళ మనసులో డీప్ డార్క్ లో దీనిలో ఉన్నాయి. డీప్ డౌన్ ఏమున్నాయంటే, సో మీరంటే ఒక మంచి ఫీలింగ్ ఉంది, మీతో ఒక ఫ్యూచర్ అనేది వాళ్ళు కోరుకుంటున్నారు. వాళ్ళు ఒక బిల్డ్ చేయాలి మొత్తము ఈ కనెక్షన్ ఏదైతే మళ్ళీ ఒక రీవర్క్ చేసి దీన్ని మళ్ళీ బిల్డ్ చేసి, ఏమైనా రిపేర్లు ఉంటే అంటే మీ ఇద్దరి మధ్యలో ఏమైనా మనస్పర్ధలు ఉంటే దాన్ని రిపేర్ చేసి మళ్ళీ ఒక మంచి కొత్త బిల్డింగ్ లాగా మీ కనెక్షన్ అనేది నిలబెట్టాలి. కానీ దానికి వాళ్ళు ఒక్కళ్ళు చేయలేరు, దానికి మీ సహకారం కూడా కోరుకుంటున్నారు. సో అది వాళ్ళ యొక్క డీప్ డార్క్ ఫీలింగ్స్. ఇప్పుడు మీకు ఏంజల్స్ ఏం చెప్తున్నారు అనేది చూద్దామండి. వన్ సెకండ్. ఏంజల్స్ మీకు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు? స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా వ్యూవర్కి మీరు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు? దయచేసి మాకు ఒక ఆన్సర్ చెప్పండి. ఓకే, సో ఫర్గివ్నెస్. ఓకే, సో మీరేంటంటే ఒకవేళ వాళ్ళు మీ పట్ల ఏమైనా తేడాగా బిహేవ్ చేసి ఉంటే కనుక సో వాళ్ళని ఫర్గివ్ చేయండి, వాళ్ళని క్షమించండి. సో వాళ్ళ పొరపాటుని ఒక ఇమ్మెచ్యూరిటీగా అనుకొని వాళ్ళని క్షమించండి. సో వాళ్ళని మళ్ళీ ఒక సెకండ్ ఛాన్స్ అనేది ఇవ్వండి. సో ఎందుకంటే వాళ్ళు ఏదైనా తప్పు చేసి ఉండొచ్చు, లేదంటే మీరు ఏదైనా తప్పు చేసి ఉండవచ్చు, కానీ ఇద్దరికీ కూడా ఒకరినొకరు క్షమించుకోవడం అనేది ఈ కనెక్షన్లో ముఖ్యమైన ఉద్దేశము. ఎందుకంటే మీరు వాళ్ళని వదిలి ఉండలేకపోతున్నారు, వాళ్ళకి మీరంటే చాలా ఇష్టము. సో దానివల్ల ఏంటంటే ఇద్దరు ఒకరినొకరు ఫర్గివ్ చేసుకొని క్షమించుకొని ముందుకు వెళ్ళడం అనేది మీకు చాలా అవసరం అనేసి యూనివర్స్ చెప్తున్నారు. ఓకే, సో ఇదంటే ఈ వాల్టీ రీడింగ్. పైల్ నెంబర్ 1 మీకు ఎంతవరకు రెజినేట్ అయింది అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో మనము ఇప్పుడు పైల్ నెంబర్ 2కి వెళ్దాం. సో ఎవరి నేమ్ అయితే ఇప్పుడు నా చూసే వ్యూవర్ యొక్క నేము N నుంచి Z వరకు వాళ్ళ పేరులో మొదటి అక్షరం స్టార్ట్ అవుతుంటే కనుక, మొదటి అక్షరంలో ఉంటే ఇది మీ రీడింగ్ పైల్ నెంబర్ 2. సో ఫస్ట్ మీ ఎనర్జీస్ అనేవి చూద్దాము. ఈ కనెక్షన్లో మీ ఎనర్జీ ఎలా ఉంది, మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉంది? స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. ఈ కనెక్షన్లో నా వ్యూవర్ ఎనర్జీ ఎలా ఉంది, నా వ్యూవర్ యొక్క పర్సన్ ఎనర్జీ ఎలా ఉంది, మాకు ఒక గైడెన్స్ ఇవ్వండి. మీ ఎనర్జీ వచ్చి ద టవర్, వాళ్ళ ఎనర్జీ వచ్చేసి ద వరల్డ్. ఓకే, సో మీ ఎనర్జీ అయితే అంత బాగలేదండి, మీకు చాలా ఒక ఇన్సెక్యూరిటీ, భయము. ఎందుకంటే ఒక టవర్ మూమెంట్ అనేది జరిగింది, పరువు నష్టం అనేది జరిగింది. మీకు మొత్తం అంతా మీరు కట్టుకున్న ఆశా సౌధం ఏదైతే ఉందో అది కూలిపోయింది. సో దానివల్ల మీకు చాలా ఒక రకమైన భయము, బాధ, ఆందోళన ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. దానివల్ల ఏంటంటే మీకు మీ వ్యక్తి పైన కొంచెం కోపము, ద్వేషము ఇవి కూడా కనిపిస్తున్నాయి. ఎందుకు నా జీవితంతో ఆడుకున్నావు, ఎందుకు ఇలా చేసావు అని మీరు ఏడవటము, బాధపడటము, లేదంటే మీకు తెలియరాని ఒక విషయం అయితే తెలిసింది వాళ్ళ గురించి. సో వాళ్ళు వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నారని కానీ, వేరే వాళ్ళతో సంబంధంలో ఉన్నారని కానీ ఏదో ఒకటి మీకు తెలిసిందనమాట. సో దానివల్ల మీరు చాలా అప్సెట్లో ఉన్నారు. సో మీ వ్యక్తి ఎలా ఉన్నారు? మీ వ్యక్తి అయితే చాలా కామ్గా, చాలా కూల్గా ఉన్నారండి. సో వాళ్ళు ఏంటంటే ఏదో ఒక సైకిల్ అనేది కంప్లీట్ చేశారు. ఎవరితోనా వేరే వాళ్ళతో ఉండే ఒక రిలేషన్షిప్ కానీ, ఒక ఫ్రెండ్షిప్ కానీ దాన్ని ఏదో ఒకటి ఎండ్ చేసి సో ఇప్పుడు ప్రస్తుతానికైతే సైలెంట్గా వెయిట్ చేస్తున్నారు. ఒక డివైన్ టైమింగ్ వచ్చినప్పుడు మీ దగ్గరికి వద్దాము, ఒక ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు. సో వాళ్ళు తొందరపడి ఏ నిర్ణయాన్ని తీసుకోవాలి అనుకోవటం లేదు. ఒక ప్రశాంతంగా స్టడీగా స్టేబుల్గా ఉన్నారు. వాళ్ళ మనసులో ఎటువంటి ఒక నెగిటివ్ ఫీలింగ్స్ అనేది కనిపించట్లేదు. సో వాళ్ళు ట్రావెల్ చేసి మీ దగ్గరికి వద్దాము, సో వాళ్ళు ఏదైతే మీ ఇద్దరి మధ్యలో ఒక ప్రాబ్లం అనేది ఉందో దాని గురించి డిస్కస్ చేద్దాము, చెప్దాము అనే ఒక మంచి ఎనర్జీలో అయితే ఉన్నారు. సో ఇప్పుడు చూద్దాము వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, డీప్ డార్క్ ఫీలింగ్స్ ఏంటి.
స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. నా పైల్ నెంబర్ 2 ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ వ్యక్తి యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, ఆ వ్యక్తి యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి స్పిరిట్స్ అండ్ ఏంజల్స్. పేజ్ ఆఫ్ వాండ్స్, ఏస్ ఆఫ్ కప్స్, ద వీల్. ఓకే, సో ఈ వ్యక్తి యొక్క ఫీలింగ్స్ అనేవి అయితే చాలా చాలా పాజిటివ్గా ఉన్నాయండి. ఎందుకంటే వాళ్ళకి మీతో ఒక న్యూ ఇది ఏమంటారు, ఒక న్యూ బిగినింగ్ అని కాదు కానీ కొత్తగా ఈ రిలేషన్షిప్ని రీఫ్రేమ్ చేయాలి. వాళ్ళు మీతో మిమ్మల్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని ఒక ముందుకు వెళ్ళాలి. ఒక క్రియేటివిటీతో మీ కనెక్షన్లో ఉండే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు చమత్కారంగా దాన్ని సాల్వ్ చేసి సో మళ్ళీ మీరిద్దరూ ఈ కనెక్షన్లో వచ్చేలాగా వాళ్ళు కోరుకుంటున్నారు. అట్లీస్ట్ ఒక స్మాల్ ఇనిషియల్ కనెక్షన్ అని చెప్పచ్చు. ఓ డీప్గా వెళ్ళిపోకపోయినా సరే అట్లీస్ట్ ఒక ఫ్రెండ్షిప్తో స్టార్ట్ చేద్దాము. ఒక చిన్నగా జోక్స్, ఫ్లర్టింగ్ అలాగా వాటితో స్టార్ట్ చేద్దాము. ఆ తర్వాత ఒక న్యూ బిగినింగ్ అయితే చేద్దాము. ఒక ఏస్ ఆఫ్ కప్స్, ఒక రొమాంటిక్ లవ్వింగ్ న్యూ బిగినింగ్ అయితే చేద్దాము. సో మీతో ఏంటంటే వాళ్ళకి ఒక లక్ అనేది ఇప్పుడు ఫేవర్ చేస్తుంది. నాకు తొందరలోనే లక్ అనేది నా జీవితంలోకి రాబోతుంది. ఈ వ్యక్తి కూడా నా జీవితంలోకి రాబోతున్నారు. నేను ఎలాగైనా సరే ఈ వ్యక్తిని పొందాలి అంటే ఏంటంటే కన్విన్స్ చేసి నేను ఎలాగైనా కావాలంటే సారీ కూడా చెప్పి సో మిమ్మల్ని తన లైఫ్లోకి మళ్ళీ తిరిగి తెచ్చుకోవాలి. ఎందుకంటే మీరు వాళ్ళ లక్ అనేసి వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో ఖచ్చితంగా మిమ్మల్ని వాళ్ళ లైఫ్లోకి తీసుకువద్దాము అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. సో ఈ కష్టాలు అనేవి ఎప్పుడూ ఉండవు. సో ఈ ఫైటింగ్స్ ఏవైతే ఉన్నాయో లేదంటే మీ ఇద్దరి మధ్యలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక ఇవి ఉండవు. ఈ సైకిల్ అనేది కంప్లీట్ అయిపోతుంది. నాకు మళ్ళీ ఈ వ్యక్తి నా లైఫ్లోకి వస్తారు అనే ఒక కాన్ఫిడెన్స్, ఒక హోప్ అనేది ఈ వ్యక్తిలో అయితే నాకు కనిపిస్తూ ఉంది. సరే, కరెంట్ ఫీలింగ్స్ చాలా బాగున్నాయి. మరి డీప్ డార్క్ ఫీలింగ్స్ ఏంటి స్పిరిట్స్ అండ్ ఏంజల్స్? డీప్ డార్క్ ఫీలింగ్స్ ఏంటి? 8 of Swords, the World, 10 of Pentacles. ఓకే, సో డీప్ డార్క్ ఫీలింగ్స్ ఏంటంటే వాళ్ళు ఎక్కడో ఒక బ్లాక్డ్గా ఫీల్ అవుతున్నారు. మీ దగ్గరికి రాలేకపోతున్నారు. మీరు ఏం ఆలోచిస్తున్నారు అనేది వాళ్ళకి తెలియట్లేదు. ఒక రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. మీ దగ్గరికి రావాలంటే చాలామందిని దాటుకొని మీ దగ్గరికి రావాలి. సో ఒక బౌండరీస్ అనేది ఒక కంచెలాగా మీ చుట్టుపక్కలంతా ఒక ఉన్నది, ఒక బౌండరీ. సో దాన్ని దాటుకొని వాళ్ళు రావాలి. ఇద్దరిలో మీరు బ్లాక్ చేసి ఉండొచ్చు, లేదంటే వాళ్ళు మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండొచ్చు. సో వాళ్ళు డీప్ డార్క్గా ఏంటంటే ఒక రిస్ట్రిక్షన్ అనేది ఫీల్ అవుతున్నారు. మీ దగ్గరికి రాలేకపోతున్నారు, మిమ్మల్ని రీచ్ అవ్వలేకపోతున్నారు, మిమ్మల్ని కలవలేకపోతున్నారు అనే ఒక సాడ్నెస్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితి అయితే కనిపిస్తుంది. కానీ ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో మీ దగ్గర అది కంప్లీట్ చేసుకొని ఆ సైకిల్ అనేది కంప్లీట్ చేసి మీ దగ్గరికి ట్రావెల్ చేసి వద్దామని అయితే వాళ్ళు అనుకుంటున్నారు. ఒకవేళ ఇది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయితే కూడా వాళ్ళు మీ దగ్గరికి రావాలి అని కోరుకుంటున్నారు. ఇది ఇమోషనల్ డిస్టెన్స్ అవ్వచ్చు, లేదంటే లాంగ్ డిస్టెన్స్ అవ్వచ్చు, ఫిజికల్ డిస్టెన్స్. సో వాళ్ళైతే మిమ్మల్ని డీప్ డార్క్గా ఏమనుకుంటున్నారంటే మీరు వాళ్ళ ఫ్యామిలీ అనే అనుకుంటున్నారు. సో వాళ్ళు ఏంటంటే మీరు బేసిక్గా ఒకవేళ మ్యారేజ్ అయితేనూ అవ్వకపోతేనూ కూడా వాళ్ళు మిమ్మల్ని ఒక వైఫ్గాను హస్బెండ్గానే చూసుకుంటున్నారు. సో వాళ్ళ ఫ్యామిలీతో మీరు కలిసి ఉండాలి, ఇద్దరూ కలిసి బాగా గ్రో చేయాలి. వాళ్ళ ఫ్యామిలీ అసెట్స్ కానీ లేదంటే ఇద్దరూ కలిసి వాళ్ళ కుటుంబంపై వర్క్ చేయాలి. సో వాళ్ళ పెద్దవాళ్ళకి సేవ చేయాలి, ఇద్దరు కలిసి పిల్లల్ని కనాలి అనేసి చాలా చాలా మంచి పాజిటివ్ ఫీలింగ్స్ అయితే ఈ పర్సన్కి మీ పట్ల అయితే ఉన్నాయన్నమాట. ఇంకా చూద్దాము. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. మా ఫైల్ నెంబర్ 2 వాళ్ళ వ్యక్తి వీళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. ద చారియట్, 8 of Pentacles, డెత్. ఓకే, సో వాళ్ళకి ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో చాలా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి అని అనిపిస్తుంది అనమాట. అంటే అది క్యాస్ట్, కల్చర్, రిలీజియన్, ఏజ్, లేదంటే కలరు, హైటు ఏదైనా కావచ్చు. మీ ఇద్దరి మధ్యలో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. సో ఈ క్రమంలో వాళ్ళు నిజంగా ఒక మీ దగ్గరికి వస్తేనూ కూడా
ఈ కనెక్షన్ అనేది సక్సెస్ అవుతుందా లేదా అనే ఒక కన్ఫ్యూజన్ అయితే వాళ్ళకి ఉంది. కాకపోతే డివైన్ అనేది గైడ్ చేస్తున్నారు, వాళ్ళకి సిగ్నల్స్ ఇట్లా అన్నీ కనిపించడం అనేది జరుగుతుంది. సో దానివల్ల మీ దగ్గరికి ట్రావెల్ చేసి రావాలి అనుకుంటున్నారు. ప్లస్ మీరిద్దరూ ఏంటంటే డిఫరెంట్గా ఆలోచిస్తున్నారు. మీ ఆలోచనలు అనేవి కూడా ఒకరికొకరికి సేమ్గా లేవన్నమాట. సో దానికి కూడా వాళ్ళు ఫీల్ అవుతున్నారు, ఎందుకు ఇట్లా ఆలోచనలు అనేవి ఇంత ఆపోజిట్లో ఉన్నాయి, అసలు మేమిద్దరం కలిసి ఉంటామా అన్నట్టుగా వాళ్ళకి కొంచెము కన్ఫ్యూజన్ అనేది ఉంది. సో అలాగే వాళ్ళు చాలా కష్టపడదాము, ఈ కనెక్షన్లోని ముందుకు వెళ్దాము, ఒకవేళ దీనికి ఏదైనా చెయ్యాల్సి ఉంటే కూడా యాక్షన్ తీసుకుందాము, ఒకవేళ ఈ కనెక్షన్కి నా ఫైనాన్షియల్ స్టెబిలిటీ కావాలి అనుకుంటే దానికోసం కష్టపడి నేను సంపాదిద్దాము డబ్బులు అన్నట్టుగా వాళ్ళ పూర్తి ఫోకస్ అనేది ఒక జాబ్ పైన, ఒక బిజినెస్ పైన పెడుతున్నారు. సో వాళ్ళ కరెంట్ ఏంటంటే చాలా కష్టపడి పని చేస్తున్నారు. ఎందుకంటే ఇది ఏదైతే కనెక్షన్ డెడ్ అయిపోయింది అనుకుంటున్నారో, సో దాన్ని ఒక రీబర్త్ చేద్దాము, ఒక న్యూ బిగినింగ్ చేద్దాము, ఒక చేంజ్ తెద్దాము, ఒక ట్రాన్స్ఫార్మ్ చేద్దాము, ఈ కనెక్షన్ని మార్పు తెచ్చుకొని ఇద్దరు కలిసి మళ్ళీ ఉందాము అన్నట్టుగా అయితే వాళ్ళ ఆలోచనలు అయితే ఉన్నాయన్నమాట. సో మీ ఇద్దరి మధ్యలో ఒక మేజర్ ఏదైనా ఒక ఎండింగ్ జరిగి ఉండొచ్చు. సో దాన్ని ఈ పర్సన్ తీవ్రంగా ఆలోచిస్తున్నారు. సో వీళ్ళ డీప్ డార్క్ ఫీలింగ్స్ ఏంటి, స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ వీళ్ళ డీప్ డార్క్ ఫీలింగ్స్ ఏంటి, మా వ్యూవర్ యొక్క పర్సన్ డీప్ డార్క్ ఫీలింగ్స్ ఏంటి. క్వీన్ ఆఫ్ పెంటికల్స్, మటీరియల్ వర్క్, కింగ్ ఆఫ్ పెంటికల్స్. ఓకే, సో ఖచ్చితంగా కొంతమంది నైట్ ఆఫ్ పెంటికల్స్. ఓకే, సో ఖచ్చితంగా కొంతమంది ఏంటంటే మీరు ఇదర్ వైఫ్ అండ్ హస్బెండ్ అవ్వచ్చు, లేదంటే ఎంగేజ్డ్ అవ్వచ్చు. సో వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని తన ఒక భర్తగా కానీ భార్యగా కానీ చూస్తున్నారు. సో మీరంటే డీప్ డార్క్ ఫీలింగ్స్ కూడా చాలా పాజిటివ్గా ఉన్నాయన్నమాట. మీరంటే ఏంటంటే ఒక వెరీ ఫైనాన్షియల్లీ స్టేబుల్ పర్సన్. సో మీకు అయినా సరే మీరు డౌన్ టు అర్త్ ఉంటారు, మీరు ఒక ఫ్యామిలీని టేక్ కేర్ చేయగలుగుతారు, బిజినెస్ని టేక్ కేర్ చేయగలుగుతారు. సో మీకు సాధ్యం కానిదంటూ ఏది లేదు. మీ మంచితనంతో, మీ వాక్చాతుర్యంతో మీరు ఒక మనిషిని ఎలా గెలవాలి, ఒక మనిషి మనసుని ఎలా గెలవాలి, మీ నర్చరింగు, ఒక కేరింగ్తోని, మీరు ఇచ్చే గిఫ్ట్స్తోని, సో ఎదుటి వాళ్ళని అనేది మీరు చాలా ఒక మంచిగా చూసుకుంటారు. సో వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ ఉంది, మీరు ఎవరినైనా సరే జయించగలిగే మంచి మనసు ఉంది మీకు అనేసి బేసిక్గా మీరు ఒక స్టేబుల్ మెంటాలిటీ ఉండే పర్సన్ అని వాళ్ళు ఫీల్ అవుతున్నారనమాట. ప్లస్ ఏంటంటే వీళ్ళు ఏదైతే మీ ఇద్దరు కనెక్షను ఒక ప్రాబ్లమ్స్ అనేవి వచ్చాయో దాన్ని రిపేర్ చేసుకొని ఇద్దరు కలిసికట్టుగా పని చేసి ఈ కనెక్షన్ పైన దీన్ని మళ్ళీ గ్రో చేయాలి, దీన్ని మళ్ళీ రెన్యూ చేయాలి, ఈ కనెక్షన్ని మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలి అనేది అయితే ఫీల్ అవుతున్నారు. కానీ ఇక్కడ డీప్ డార్క్ ఫీలింగ్స్ ఏంటంటే వాళ్ళు భయపడుతున్నారు, అసలు స్టక్ ఎనర్జీలో ఉన్నారు. ఏదైనా యాక్షన్ తీసుకుందామంటే కూడా వాళ్ళకి భయం వేస్తుంది. సో మీ దగ్గరికి రాగలుగుతారా లేదా, మిమ్మల్ని రాణిస్తారా లేదా, ఒక రిస్ట్రిక్షన్ అనేది నాకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో వాళ్ళు రెడీగా ఉన్నారు రావటానికి, కానీ యాక్షన్ తీసుకోవడానికి ధైర్యం సరిపోవటం లేదు. సో ఇక్కడ చూస్తే కనుక రెండిట్లో కూడా హార్స్లు అనేవి ఉన్నాయి. సో ఒక హార్స్ వచ్చి వైట్గా ఉంది, ఇంకొక హార్స్ వచ్చి డార్క్ కలర్లో ఉంది. ఏంటంటే వాళ్ళకి ఒక ప్యూర్ హార్ట్తో మీ దగ్గరికి వద్దాము అనుకుంటున్నారు. కాకపోతే ఏంటంటే ఒక భయము, లోపల ఇన్సెక్యూరిటీ అనేది వాళ్ళని ఆపేస్తుంది. సో వాళ్ళు ఏంటంటే డీప్ డార్క్గా ఏంటంటే ఒక ఇల్యూషన్స్ అనొచ్చు, ఒక కన్ఫ్యూజన్ అనొచ్చు, ఒక భయం అనొచ్చు. సో దానివల్ల ఏంటంటే ఏ యాక్షన్ తీసుకోకుండా ఒక స్టక్ ఎనర్జీలో ఉన్నారు. సో బేసిక్గా ఏంటంటే వీళ్ళు మీ దగ్గరికి రావాలి అనుకుంటే కూడా అంత ఈజీ కాదు, మిమ్మల్ని రీచ్ అవ్వడం అనేది అంత ఈజీ కాదు. అందరూ అడ్డుపడతారు, సమాజం అడ్డుపడుతుంది, ఫ్యామిలీ మెంబర్స్ అడ్డుపడతారు. సో ఇలాగా వాళ్ళకి చాలా చాలా ఒక రకమైన ఇన్సెక్యూరిటీ అయితే ఈ పర్సన్కి అయితే క్లియర్గా కనిపిస్తూ ఉంది. సరే, ఇప్పుడు చూసాం కదా వాళ్ళ ఫీలింగ్స్, డీప్ డార్క్ ఫీలింగ్స్ చూసాము. ఇప్పుడు ఏంజల్స్ మనకి ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు? స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా పైల్ నెంబర్ 2 వ్యూవర్స్కి మీరు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు ఈ కనెక్షన్ పరంగా? అన్లైక్లీ. సో మీరు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు మా వ్యూవర్స్కి? ఓకే,
దిస్ సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్. ఓకే, సో ఒకవేళ మీరు ఏమైనా మేమిద్దరం విడిపోతామేమో, మేము పర్మనెంట్గా ఇంకా కలవమేమో అంటే అది అన్లైక్లీ. లేదు, మీరిద్దరు మళ్ళీ కలుస్తారు. ఎందుకంటే ఈ సిచ్యువేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మీరు కాస్త పేషెన్స్గా వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ పర్సన్ కొంచెం స్లో మూవింగ్, ఎందుకంటే ఎక్కువగా ఆలోచించి కానీ ఏ నిర్ణయం తీసుకునే ఒక వ్యక్తి కాదు. సో మీరు వాళ్ళ కోసం అనేది వెయిట్ చేయాల్సి ఉంటుంది. చాలా పేషెన్స్ అనేది మీరు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా తర్వాత ఈ సిచ్యువేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, మళ్ళీ మీరిద్దరూ కలుస్తారు. కానీ అంతవరకు మీరు పేషెన్స్గా ఉండాలి అనేసి అయితే మనకి యూనివర్స్, ఏంజల్స్ చెప్తున్నారు. ఓకే, సో ఇదండి ఇవాళ రీడింగ్. మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం లైక్ కానీ, షేర్ కానీ, కామెంట్ కానీ చేయండి. సో మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది నాకు అర్థమవుతుంది. ఓకే, మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు, బాయ్.